శ్రీమాత్రే నమః. వైశాఖ పురాణం 6వ అధ్యాయం. జలదాన మహాత్మ్యము. గృహగోధిక కథ. నారదుని మాటలను వినిన అంబరీష మహారాజు నారదునకు నమస్కరించి, మహర్షి, వైశాఖ మాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను. వైశాఖ మాస విశిష్టతను మరింతగా వివరింపగా కోరుచున్నాను అని ప్రార్థించాను. అప్పుడు నారద మహర్షి ఇట్లా అనెను: మహారాజా, వినుము. మాస వ్రతములన్నిటిలోనూ ఉత్తమమైనది వైశాఖ మాసమున ప్రయాణము చేస్తున్నప్పుడు మార్గం మధ్యములో దప్పిక పడిన వారికి నీటిని ఇవ్వని వాడు పశువుగాను పక్షులుగాను జన్మమును తీసుకుంటారు. ఈ విషయాన్ని గురించి ఒక కథ ఉంది. పూర్వం బ్రాహ్మణులకు జరిగిన సంవాదమును వినుము. ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును. ఈ కథ వైశాఖ మాస దాన మహాత్మ్యముకు ఉదాహరణ. పూర్వం ఇక్ష్వాకు రాజ వంశమున హేమాండు అను రాజు కలడు. అతడు గోదానమును అనేక దానములను చేసెను. భూమి యందు రేణువులను లెక్కించుట, నీటి బొట్టులను గణించుట, ఆకాశమునందలి నక్షత్రములన్నీయను లెక్కించుట ఎంత కష్టమో, ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టము. అనేక యజ్ఞములను చేసెను. గోదానము, భూదానము, తిలదానము మొదలగు దానములను కూడా లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరిచెను. అతడు చేయని దానమే లేదని ప్రసిద్ధి నొందెను. అందరికీ సులభమైనది జలదానము. అయినా దానిని ఇవ్వడం ఎందుకులే అన్నట్లు తలచి జలదానము మాత్రము చేయలేదు. బ్రహ్మపుత్రుడగు వశిష్ఠుడు ఆ మహారాజునకు గురువు, పురోహితుడు. అతడును జలదానము చేయమని చెప్పెను. ఆ రాజుకు చెప్పిన నీరు అమూల్యమైనది. అట్టి దానిని దానమిచ్చినచో విలువైన ఫలితమే వచ్చును. ఎవరికిని సులభము కాదు కాని దానిని దానమిచ్చిన పుణ్యము కలుగునని చెప్పెను. అట్లా ఎవరును గౌరవింపని వారిని ఆదరించుటయే ఉత్తమమని తలచి అంగవైకల్యము గల బ్రాహ్మణులకు, దరిద్రులకు, ఆచారహీనులను ఆదరించి గౌరవించెను. ఆచారవంతులను, పండితులను ఆదరింపలేదు, గౌరవించనూ లేదు. అందరును ప్రసిద్ధులను, ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథులు, విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ చేయు వారెవరు? నేను అట్టి వారిని గౌరవిస్తాను అని వారిని గౌరవించెను. ఈ విధంగా అపాత్రులకు మాత్రమే దానములు ఇచ్చెను. ఇట్టి దోషాలను నా రాజు ఒకప్పుడు జలదానము చేయకపోవుట వలన చాతక పక్షిగా జన్మించెను అని ఒక జన్మలో గ్రద్దగాను, కుక్కగాను అనేక సార్లు జన్మించెను. ఆ తరువాత మిథిలా దేశమును పాలించు శృతకీర్తి మహారాజు ఇంటిలో గోడపైనున్న బల్లిగా జన్మించెను. అచ్చట వాలు కీటకాలను తింటూ బల్లి అయి హేమాండ మహారాజు జీవనము గడుపుచుండెను. ఈ విధమగు 80 సంవత్సరాలు జరిగిపోయాయి. మిథిలాదేశ రాజా శృతదేవ మహాముని ప్రయాణముచే అలసిపోయి మధ్యాహ్న సమయమున వచ్చెను. మహారాజు అయిన శృతకీర్తి ఆ మునిని చూసి ఎంతో సంతోషముతో ఆ ముని దగ్గరకు వెళ్ళి సగౌరవముగా ఇంటి లోపలికి తీసుకువచ్చెను. వానిని మధుపర్కము మొదలగు వానితో పూజించి వారి పాదాలను కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకున్నాడు. అట్లా చల్లుకొనడంలో కొన్ని జల్లులు నీటి తుంపరలు కొన్ని ఎగిరి ఆ గోడపై ఉన్న బల్లిపై పడ్డాయి. ఆ పవిత్రమైన జలము స్పర్శచేత ఆ బల్లి
పూర్వజన్మ స్మృతి కలిగి తన దోషములను తెలుసుకుని పశ్చాత్తాపము కలిగిను. నన్ను రక్షించుము, నన్ను రక్షించుము. మానవుని వలె ఆ మునిని ప్రార్థించెను. అప్పుడు ఆ ముని బల్లి మాటలను విస్మయపడి, ఓ బల్లీ, నీవెందుకిలా దుఃఖిస్తున్నావు? నీవు ఏ పని చేసి ఈ దశను పొందావు? ఇట్లా ఎందుకు అరుస్తున్నావు? నీవు ఏ పని చేసి ఈ దశను పొందావు? ఇలా నీవు దేవజాతివాడవా? రాజువా? బ్రాహ్మణుడువా? నీవెవరవు? నీకీ దశ ఎలా వచ్చినదో చెప్పు, నేను నీకు సహాయం చేస్తానని ప్రశ్నించెను. శృతదేవుని మాటలను విన్న బల్లి రూపమున ఉన్న హేమాండ మహారాజు, మహాత్మా, నేను ఇక్ష్వాకు కుల వాడను. హేమాండ మహారాజును, వేదశాస్త్ర విశారదుడను. భూమి అందలి రేణువులెన్ని ఉన్నాయో, నీటి అందలి జలబిందువులు ఎన్ని ఉన్నాయో, ఆకాశమున ఎన్ని నక్షత్రములున్నాయో అన్ని గోదానములు అసంఖ్యాకముగా దానమిచ్చితిని. అన్ని యజ్ఞములను చేసితిని. చెరువులు మొదలగు వానిని త్రవ్వించితిని. సర్వవిధములైన దానములను చేసితిని. చెరువులు మొదలైన వాటిని తవ్వించితిని. ధర్మముగా రాజ్యమును పాలించితిని. నేనెన్ని సత్కార్యములు చేసినను చాతక పక్షిగాను, గ్రద్దగాను, 7 మార్లు కుక్కగాను, ప్రస్తుతము బల్లిగాను జన్మించాను. ఈ మహారాజ పాదములను కడిగిన పవిత్ర జలమును తనపై చల్లుకుండగా ఆ కొన్ని నీటి తుంపరలు నాపై పడి నాకు పూర్వజన్మ గుర్తుకు వచ్చినది. నా పాప భారము తగ్గించినట్లు చూడండి. కానీ నేనెందుకు 27 మార్లు బల్లిగా జన్మించవలసి వచ్చినదో నాకు తోచుచున్నది. నాకీ విధముగా బల్లిగా జన్మపరంపర ఎట్లు తొలగునని భయము కలుగుచున్నది. నేను చేసిన పాపమేమో నాకు ఈ జన్మ కలిగినది అని అనుకుంటున్నాను. దయ ఉంచి నాకు జన్మలు కలుగుటకు కారణమైన పాపములను, ఆ పాపములు పోయే విధమును చెప్పాలని ప్రార్థించెను. శృతదేవ మహాముని హేమాంగదుడు మాటలను విని తన దివ్య దృష్టితో పరిశీలించి ఇట్లా అనెను. రాజా, నీవు మహావిష్ణువునకు ప్రియమైన వైశాఖ మాసమున దానము ఇవ్వలేదు. జలము సర్వజల సులభము. దానిని దానమిచ్చుటే చాలా మంచిది. ప్రయాణమున అలసిపోయిన వారికి జలదానము చేయలేదు. వైశాఖ మాస వ్రతమును కూడా పాటించలేదు. హోమము చేయదలిచిన వారు మంత్రపూతమును అగ్నియందు హోమములో వేయవలెను. అట్లు గాక బూడిద మొదలగు వాని యందు హోమము చేసిన ఫలము కలుగును. అట్లే నీవు యోగ్యులైన వారికి దానము ఇవ్వకుండా అయోగ్యులైన వారికి దానము ఇచ్చితివి. అపాత్రులకు ఎన్ని దానములు ఇచ్చినా ప్రయోజనము లేదు కదా. వైశాఖ మాస వ్రతమును చేయలేదు, జలదానము చేయలేదు. ఎంత ఏపుగా పెరిగినను, సుగంధాది గుణములున్నను ముండ్లు గల వృక్షము ఎవరికి సొంతము కాదు. అట్లాగే అలాంటి వృక్షము వలన ప్రయోజనమేమీ ఉండదు. వృక్షములలో రావి చెట్టు ప్రశంసమైనది. అందువలన నది పూజ్యార్హతమైనది. తులసి మిక్కిలి పవిత్రమైనది. ఇట్టి రావి చెట్టును, తులసిని వదిలి వాకుడు చెట్టును ఎవరు పూజిస్తారు? అట్టి పూజల వలన ఫలితమేముంటుంది? అనాథులు, అంగవైకల్యము కలవారు దయ చూపవలెను. వారిపై దయను చూపుట ధర్మము. కానీ వారు మాన్యులు, పూజ్యులు కారు. అట్టి వారిని పూజించుట వలన దానము కాదు. వారిపై దయా జాలి చూపవచ్చును, కానీ గౌరవింపరాదు. తపము, జ్ఞానము, వేదశాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలిగిన వారు శ్రీ మహావిష్ణువు స్వరూపులు. అట్టివారినే పూజించవలెను. వీరిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువును మిక్కిలి ఇష్టమైనవారు. అట్టి వారిని పూజించినచో తనకు పూజించిన పూజాఫలము శ్రీహరి వరములిచ్చును.
కావున జ్ఞానులైన వారిని సర్వాధికుల సర్వోన్నతులను అట్టి వారిని గౌరవించకపోగా నీవు శ్రీ మహావిష్ణువును అవమానించినట్లు అయ్యెను. ఈ విధంగా చేయుట వలన ఇహలోక పరలోకమున దుఃఖము కలిగించును. మానవుడు పురుషార్థమును సాధించవలెనే గాని జ్ఞానుల సేవ, వారిని గౌరవించుట ముఖ్య కారణము. జ్ఞానులు కానివారు అంధులు, ప్రజ్ఞా జ్ఞాన నేత్రములు లేనివారు, అట్టి అంధులను ఎంతమందిని పూజించినను ఫలితముండదు. గుడ్డివానికి ఏమి కనిపించును? అతడేమి చెప్పగలడు? కావున జ్ఞానహీనులైన వారిని ఎంతమందిని పూజించినను, వారిని సేవించినను అవి ప్రయోజనాలు ఉండవు. అంతేకాక కష్టములను దుఃఖములను కలిగించును. పురుషార్థమునగు ధర్మార్థ కామ మోక్షములందును సిద్ధించును. తీర్థములు కేవల జలములు కావు. దేవతలు శిలారూపులు కారు. చిరకాలము తీర్థస్నానము సేవ చేసినచో, శిలారూపమునున్న దైవమును చిరకాలము పూజించినచో వారి అనుగ్రహము కలుగును. కాని జ్ఞానులగు సజ్జనులను దర్శించినచే వారు ప్రసన్నులగురు. ఇష్టఫల ప్రాప్తి కలిగించును. కావున జ్ఞానములను వారిని సేవించినచో, వారి ఉపదేశములను పాటించినచో దుఃఖము నుండి మనకు కావలసిన దాన్ని సంతోషముగా పొందవచ్చును. జ్ఞానులను సేవించినచో జన్మ, మృత్యువు, ముసలితనము మొదలగు వాటి నుంచి బాధపడుతున్నవారు బాధలను విముక్తి పొందగలరు. అమృతతత్వ సిద్ధి కలుగును. హేమాంధ మహారాజా, నీవు వైశాఖమాస వ్రతము ఆచరించలేదు, జలదానము చేయలేదు, జ్ఞానుల వారిని సేవించనూ లేదు. కావున నీకిట్టి దుర్గతి కలిగినది. నీవు ఈ వైశాఖమాస వ్రతము ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిస్తాను. దీనివలన దుర్దశ శాంతికి పోయి భవిష్య కాలమున నీ పాదములను వాని ఫలములను పోగొట్టును, విజయము అందించును అని పలికి శృతదేవ మహాముని నీటిని వదిలి శృతదేవ మహాముని హేమాంధగ మహారాజునకు తాను చేసిన వైశాఖమాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోసెను. ఆ పుణ్యఫలము పొందిన హేమాంధగ మహారాజు బల్లి రూపము విడిచి దివ్యమైన రూపమును పొందెను. శృతకీర్తి మహారాజునకు శృతదేవ మహామునికి నమస్కరించెను. వారు ఆజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానము ఎక్కి పుణ్యలోకములకు పోయెను. దేవతలందరూ హేమాంధ మహారాజును మెచ్చుకున్నారు. హేమాంధ మహారాజు పుణ్యలోకములను 10,000 సంవత్సరాలు ఉండెను. దివ్యలోక భోగములను అనుభవించెను. అటు పిమ్మట ఇక్ష్వాకు కులమున కాకుస్థ మహారాజుగా జన్మించెను. 7 ద్వీపముల భూమిని సజ్జనులు, జ్ఞానులు మెచ్చుకొనేటట్లు పరిపాలించెను. శ్రీ మహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి స్నేహితుడై ఉండెను. కులగురువులగు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించెను. వైశాఖమాస వ్రతమును సంపూర్ణముగా ఆచరించెను. అందువలన దానధర్మములు అన్నింటినీ శ్రద్ధాశక్తులతో భక్తిపూర్వకముగా చేసెను. సర్వ పాపములను పోగొట్టుకొనెను. దివ్య జ్ఞానులనందు శ్రీ మహావిష్ణువు సాయుజ్యము పొందెను. కావున వైశాఖమాస వ్రతము సర్వ పాపహరణము, అనంత పుణ్యప్రదము. ప్రతి మానవుడు వైశాఖమాస వ్రతమును, వ్రతఫలమును, దాన ధర్మాలను పాటించి ఆ శ్రీహరి అనుగ్రహాన్ని పొందవలెను అని నారదుడు అంబరీషునకు వైశాఖమాస వ్రత విశిష్టతను వివరించెను. అందులోని గృహగోధికా వృత్తాంతమును వివరించెను. వైశాఖ పురాణం 6వ అధ్యాయం సంపూర్ణం. శ్రీమాత్రే నమః.